మొన్న క్యాండిడేట్ నిలబెట్టలే ఎమ్మెల్సీలా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కొడుకు ఏంది, ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకో రాష్ట్రంలో, బీజేపీని వ్యతిరేకించే పార్టీ ఉందనుకో, వానికి రావాల్సిన ఏది మూటలు రావు, అట్లనే వాడు ఏదైనా బిల్లు పెడితే మద్దతు ఉండదు. అందుకని వాడని ఉండాలి, వాడు రాలేని దగ్గర వాడికి మూటలు వంచేటోళ్ళు, వానికి అనుకూలంగా బీజేపీ తెచ్చిన ఒక్క బిల్లుకి కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేయాలి ఇప్పటివరకు. కాబట్టి దోస్తులు అది ప్రజలకు నాశనం చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పరిపాలించినప్పుడే ఇంత గలీజ్ ఉందిరా అంటే దీనికి 100 రెట్లు గలీజ్గా బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, దొంగ రాసుకుంటే బూడిదే రాలినట్టు వీడు గజ దొంగ అయితే వాడు గజ దొంగ బీజేపీ. ఒక్క మన రాష్ట్రానికి ఒక మెట్రో రైలు అనుమతి అంటే అంటాడు, ఆడ సాబర్మతి రివర్ ఫ్రంట్ కడతాడు, ఆడ యమునా రివర్ ఫ్రంట్ కడతాడు, ఈడ మూసీ రివర్ ఫ్రంట్ కడతా అంటే అడ్డపడతాడు, ఈడ ఐటీ పార్క్ పెడతా అంటే అడ్డుపడతాడు.